హలో, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు రూపేష్ ఎస్ఆర్ గ్యాస్ బాక్స్. చాలా రోజుల తర్వాత మేము వీడియో అయితే తీస్తున్నాం. ప్రస్తుతానికి టైం అయితే 9 అవుతుంది మార్నింగ్. ఊబర్ అయితే ఆన్ చేశాను. మనము ఇప్పుడు సనత్ నగర్ దగ్గర అయితే ఉన్నాము. మోటార్ సేవర్ 6.8 కిలోమీటర్స్కి 105 అయితే చూపిస్తున్నాడు. 10 కిలోమీటర్స్ 155. काला पाइप है ना वहाँ पर। మనము ఫస్ట్ ఆర్డర్ అయితే బాలానగర్ నుంచి అయితే పడ్డది. చూద్దాం, మన కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత పికప్ చేసుకొని కంటిన్యూ అయితే వస్తాము. మనము చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నా. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి మనం వీడియో అయితే పెట్టట్లేదు. వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పలేం కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. ఇది బాలానగర్ అయితే పికప్ పాయింట్ ఉంది. నాకు తెలిసిన కస్టమర్ అనుకుంటున్నా. ఈయన్ని ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఇక్కడే పికప్ చేస్తున్నా. సేమ్ టైంకి నేను లాగిన్ అవుతాను, అతను లాగిన్ అవుతాడు. చూద్దాం, కస్టమర్కి కాల్ చేసి అయితే చూస్తాను. దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. वन सिक्स फोर टू। ఓకే, అవును బ్రో. అంటే రీసెంట్ గా స్టార్ట్ చేశాను. మిమ్మల్ని థర్డ్ టైం పికప్ చేసుకుంటున్నారు. అవును. థ్యాంక్ యూ. 127. थैंक यू। హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ हैप्पी ఇయర్. न्यू ईयर। ఆల్మోస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ అయితే పడ్డది. ఈ కస్టమర్ ని డ్రాప్ చేసుకుంటే మన బాలానగర్ నుంచి పికప్ చేసుకుని లక్కడి కపూల్ దగ్గర శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడైతే డ్రాప్ చేసాము. చూద్దాం మరి నెక్స్ట్ ఆర్డర్ అనేది ఎక్కడికి వస్తుందో. నెక్స్ట్ ఆర్డర్ 10 కిలోమీటర్స్ కి 97 రూపీస్ అయితే ఇస్తున్నాడు. సంతోష్ నగర్ అంట ఇక్కడ. పికప్ లొకేషన్ లక్కడి కపూల్ దగ్గర చూపిస్తున్నది, మెట్రో దగ్గర. ఇక్కడ నుంచి పక్కనే 1 కిలోమీటర్ చూపిస్తుంది పికప్ లొకేషన్. లాస్ట్ ఆర్డర్ కి మనము కస్టమర్ దగ్గర నుంచి 127 కలెక్ట్ చేస్తున్నాము.
దాంట్లో నుంచి కమిషన్ పోగా మనకి ఎంత తీసుకున్నాడు అది దానికి కస్టమర్ని పికప్ చేసుకుని నెక్స్ట్ ఆర్డర్ లో మీకు 2 ఆర్డర్స్ ఎంత వచ్చింది అమ్మ చేస్తా. మార్నింగ్ యాక్చువల్లీ 5 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నైట్ కొంచెం లేట్ అయింది వచ్చే లోపల. ఆల్మోస్ట్ 2 అయితే వచ్చాను. 2 వచ్చి పడుకొని ఇంకా లేచే లోపల 7 అయితే అయింది. రేపు అయిపోయి ఇంకా యాజ్ యూజువల్ గానే 9కి లాగినాయా. ఆల్మోస్ట్ 10 kilometers చూపిస్తున్నది డ్రాపింగ్ పాయింట్ మన సెకండ్ ఆర్డర్ కి. ఏదో ఎంతసేపు అవుతుందో కస్టమర్ డ్రాప్ చేసేకి. ఒక 500 meters అయితే ఉంది. మరి ఓలాలా కాకుండా కొంచెం బెటర్గా ఇస్తే బెటర్. ఎందుకంటే చిన్నవాడు ఆల్మోస్ట్ 20 kilometers కి 130, 110 అందులో కూడా కమిషన్ చేసుకుంటాడు. చాలా ప్రాబ్లం ఉంది ఓలాతో. ఇక్కడ నుంచి పక్కనే మేబీ ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, దాని దగ్గర ఉండొచ్చు. సిగ్నల్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకొని మనము కాలేజ్ చేద్దాం. ఊబర్ 9505. వరుణ్ మీరే కదా? ఓకే, నా సెకండ్ కస్టమర్ కూడా పికప్ చేసేస్తున్నా. వెళ్దాం. ఈ ఆర్డర్ మనకి 10 kilometers కి 26 minutes అయితే చూపిస్తుంది. వన్స్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అయితే కంటిన్యూ అయితే చేస్తా. ఎగ్జాక్ట్ గా మనకి టైం అయితే 9:58 అవుతుంది. నా సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. చూద్దాం, మరి మెయిన్ రోడ్కి వెళ్ళి వెయిట్ చేస్తా. నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడికి వస్తుంది అనేది అయితే చూడాలి. మరి ఈ ఆర్డర్కి అయితే మనకి 100 రూపీస్ అయితే వచ్చింది. 100 రూపీస్ మన కస్టమర్ 20 రూపీస్ అయితే ఎక్స్ట్రా టిప్ ఇచ్చారు. వరుణ్, థ్యాంక్ యూ వరుణ్. మనకు మార్నింగ్ 8:56కి ఒక ఆర్డర్ వచ్చింది కదా, అది 9.8 kilometers అయితే వచ్చింది, 22 minutes. దానికి కస్టమర్ దగ్గర నుంచి మనం 127 కలెక్ట్ చేసుకున్నాము, మనకి ఇచ్చింది 148 ఇచ్చారు. అలానే మన సెకండ్ ఆర్డర్ అయితే 9:32కి పికప్ చేసుకున్నా, 22 minutes. అది కూడా కస్టమర్ దగ్గర 80 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాము, కానీ మనకు ఊబర్ అతను 92 అయితే ఇచ్చాడు. మనకి వ్యాలెట్లో యాడ్ అయిందో లేదో చూస్తాను, ఎందుకంటే నిన్న మొన్న యాడ్ అవ్వలే. యాడ్ అయితే అయింది. చూద్దాం మరి నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడికి వస్తుందో. కొద్దిసేపు చూసి మనము ర్యాపిడో కూడా ఆన్ చేస్తాను. ర్యాపిడో ఆన్ చేసి ఇక్కడ నుంచి అయితే ర్యాపిడో బాగా మంచి ఆర్డర్స్ అయితే పడతాయి. కొంచెం అవుట్కి వెళ్ళామంటే ఈరోజు కొంచెం బెటర్గా ఎర్నింగ్ చేసుకోవచ్చు అని నా ఫీలింగ్. వన్స్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను. తప్పకుండా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. నచ్చినట్లయితే నేను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 10:47 అవుతుంది. మనకు థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాను. 78 రూపీస్ అయితే వచ్చింది. కస్టమర్ మనకి 100 రూపీస్ అయితే ఇచ్చాడు. 22 రూపీస్ టిప్స్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం పేరు రక్షిత. థ్యాంక్ యూ సో మచ్. అంతకుముందు వినోద్ గారు, ఆయన కూడా మనకి 20 రూపీస్ అయితే టిప్ ఇచ్చారు.
రన్నింగ్ లోనే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ ఆల్మోస్ట్ 22 కిలోమీటర్స్ అయితే చూపించింది. చూడాలి మనం పార్సల్ ఆర్డర్ ఇదైతే. కస్టమర్ లొకేషన్ ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ 5 minutes ట్రావెల్ టైమ్. త్వరగా వెళ్ళిపోయి పార్సల్ అయితే పికప్ చేసేసుకుంటా. ఎగ్జాక్ట్గా ఏ ఏరియాలో ఉన్నా కూడా నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. యాక్చువల్లీ నైట్ 1 o'clock వరకు మన 10కి అయితే లాగినాను నేను నైట్. అప్పటికి 1 o'clock వరకు బాగానే ఆర్డర్స్ వచ్చాయి, కానీ దాని తర్వాత ఏం రాలే. అందుకోసమని ఇంకా రూమ్కి అయితే వచ్చేసి రెస్ట్ తీసుకొని 4 o'clock లాగిన్ అయిదాం అనుకున్నా, కానీ చాలా టైర్డ్ గా ఉంటే ఆఫ్ చేసి పడుకున్నాను. మళ్ళీ 7కి లేచి ఇప్పుడైతే లాగిన్ అయ్యా. ఇక ఇలానే రూట్ ఉండేనే, అవసరంగా ఆ రూట్ లో వచ్చాను. ఆల్మోస్ట్ పికప్ పాయింట్ కూడా వచ్చేసా. శివ్ ముందుకు వచ్చిన తర్వాత గేట్ లోకి రండి. గేట్ లోకి వచ్చినాక ఇంజనీర్ విగ్రహం ఉంటుంది. హలో బ్రదర్, ఊబర్ నుంచి మాట్లాడుతున్నా. గేట్ రండి. ఇక్కడ వేణుగోపాల్ డాక్యుమెంట్ రిటర్న్ అని ఉంటుంది కదా. రైట్ 1 minute. పేరు ఇంకోసారి చెప్తారు కదా. వాహిదా. అదే. అవును బ్రదర్, ఇక్కడ వాసుదేవ్ రెడ్డి డాక్యుమెంట్ రేటింగ్ ఉంది పక్కన. వాహిద్ అని ఏం లేదు. ఆ పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతున్నది కదా. అవునవును బ్రదర్, అక్కడే ఉన్నాను నేను. ఆ, ఓకే బ్రదర్. पावर पेट्रोल है 250. 250 స్కానర్ లేదండి. देख
पावर पेट्रोल है पावर $250 అయితే పెట్రోల్ వేయించాం. చూద్దాం సాయంత్రం వరకు మనకి వస్తుందా లేదా అని అయితే చూడాలి. మనకి బండి మైలేజ్ కూడా చెక్ చేయాలి. పవర్ పెట్రోల్ ఏందన్నారు 2 మీటర్స్ అయితే వచ్చిందండి నాకు తెలిసి. ఇక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్స్ తీసుకోవచ్చు. అయిపోయింది. ఒక పెట్రోల్ ఒకటి ఫిల్ చేయించుకుంటే సరిపోతుంది. ఎంత మరి ఎక్కడ చూసినా కూడా మనకి పోలీస్ చెకింగ్ అయితే నడుస్తున్నది. మరి ఎంత స్పెషల్ ఈరోజు కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అయితే కంటిన్యూ అయితే ఇస్తాను. హలో బ్రదర్, ఎగ్జాక్ట్గా లొకేషన్లో ఉన్నాం కదా. ఇక్కడ రిత్విక కిడ్నీ సెంటర్ అని ఉంది. రిత్విక్ అవునవును. ఓకే ఓకే అతని పేరు ఓకే ఓకే ఫైన్. ఎగ్జాక్ట్గా మనము కస్టమర్ లొకేషన్లో అయితే ఉన్నాము. రిత్విక్ కిడ్నీ సెంటర్ అంట. కస్టమర్కి అయితే కాల్ చేశాను, వెయిట్ చేయమన్నారు. వన్స్ వచ్చిన తర్వాత ఇచ్చి పికప్ చేసుకొని అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. వారం మీకు కనబడుతుందో లేదో, ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 11:43 అవుతుంది. పార్సల్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. 250 అయితే కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాం. అయితే మనకు కమిషన్ పోగా ఎంత అప్డేట్ అవుతుంది అనేది మనకు కమిషన్ 25 రూపీస్ అయితే తీసుకున్నాడు. 225 అయితే మనకి ఇచ్చాడు. వాలెట్ అప్డేట్ అయిందా లేదా అని చూద్దాం. వాలెట్లో కూడా అప్డేట్ అయింది. చూద్దాం మరి మన నెక్స్ట్ ఆర్డర్ అనేది ఎక్కడికి వస్తుందో. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా మనకి 12:10 అవుతుంది. ఆల్మోస్ట్ 25 మినిట్స్ నుంచి ఉప్పల్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. మనకి ఆర్డర్ అయితే ఏం రాలేదు. ప్రస్తుతానికి ర్యాపిడో ఊబర్ మాత్రమే ఆన్ చేస్తాను. ఓలాలో ఏంటంటే మనకి కిలోమీటర్ ఎక్కువ వస్తున్నది కానీ అమౌంట్ చాలా తక్కువ వస్తుంది. అందుకోసం అయితే ఓలా ఆన్ చేయలేం. ప్రస్తుతానికి ర్యాపిడో ఊబర్ మాత్రమే ఆన్ చేస్తే చూడాలి మన నెక్స్ట్ ఆర్డర్ అనేది ఎక్కడికి వస్తుందో. ఇప్పటికే మనం లాగిన్ అయ్యి ఆల్మోస్ట్ 3 అవర్స్ అవుతుంది. 9కి లాగిన్ అయ్యాను, ఇప్పుడు 12 అనుకోండి. మనము 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసి 590 రూపీస్ అయితే ఏం చేసాము. ఇందులో 250 పెట్రోల్ వేసిస్తా, ఇంకో 250 మిగిలినట్టు మనకి. చూద్దాం మనకి ఎండ్ ఆఫ్ ది డే ఎంత ఎర్నింగ్స్ వస్తాయన్నది. నేనైతే ఎర్నింగ్స్ వీడియో ఎండింగ్ లో కానీ స్టార్టింగ్ లో కానీ లేకపోతే నెక్స్ట్ వీడియోలో కానీ అప్డేట్ చేసేకైతే ట్రై చేస్తాను. తప్పకుండా చూడండి, చూసి సపోర్ట్ అయితే చేయండి. మన బండి రీడింగ్ అయితే 1142 కిలోమీటర్స్ అయితే తిరిగింది. పెట్రోల్ కూడా ఉంది, 200 ఉంటుంది.
ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం ఉప్పల్ దగ్గర అయితే ఉన్నాము. చూడాలి ఇక్కడ నుంచి ఆర్డర్ ఎక్కడికి వస్తుందో. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత కంటిన్యూ అయితే చేస్తాం. ఇప్పుడు టైం అయితే మనకి ఎగ్జాక్ట్ గా 2:50 అవుతుంది. మన లాస్ట్ ఆర్డర్ అయితే ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. జస్ట్ 124 రూపీస్ అయితే ఇచ్చాడు. ఇదేంటంటే ఒక రూట్ లో వచ్చాను కానీ ఆ రూట్ బంద్ అయిపోయింది. ఇంకో రూట్ తీసుకొని రావాల్సి వచ్చింది. ఏం చేయలేం, కొన్ని అట్లా అయితే ఉంటాయి. అది కస్టమర్కి అర్థం కాదు కదా. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయితే పడ్డది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనము హయత్ నగర్ దగ్గర అయితే ఉన్నాము. చూడాలి ఇక్కడ నుంచి ఆర్డర్ అనేది ఎక్కడికి వస్తుందో. వన్స్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే నేను కంటిన్యూ అయితే చేస్తాను. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా మనకి 3:10 అవుతుంది. మనము యాక్చువల్లీ హయత్ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఆర్డర్లు ఏం పడట్లే. అదే చాలా వరెస్ట్ అంటే వరెస్ట్. చిన్న ఆర్డర్లు కూడా రావట్లేదు. అవి వచ్చినా కూడా ఏదో కొంచెం ఏదో చేసుకుంటూ ఉండొచ్చు కానీ అది కూడా రావట్లే. నేను గోడో మార్క్స్ని అయితే ఎనేబుల్ చేసి పెట్టుకున్నాను. చూడాలి మరి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ 6 లేకపోతే 7 కల్లా లాగిన్ అవుదామని అయితే అనుకుంటున్నా. చూద్దాం. మనకు 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. బాలానగర్ ఓవర్ ఉప్పల్ మల్కాజ్గిరి ఇట్లాగైతే వెళ్ళిపోతాను. వెళ్ళి ఏదైనా తినేసి రెస్ట్ అయితే తీసుకుంటా. రెస్ట్ తీసుకొని మళ్ళీ 6 లేకపోతే 7 అలా లాగిన్ అయిపోతాం. లాగిన్ అయ్యి చేస్తూ ఉంటుంది. ఊబర్లో అయితే మనం 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం. 6 రైడ్స్ గాను 700 రూపీస్ అయితే వచ్చింది. అలానే ర్యాపిడోలో ఒక రైడ్ అయితే కంప్లీట్ చేసాను. అది 130 రూపీస్ రైడ్. టోటల్ ఇప్పుడు మనకి 830 వచ్చింది. అది మనకి బ్యాలెన్స్ అయితే 600 సంథింగ్ అయితే మిగిలింది. లాగిందంటే మార్నింగ్ 9కి అయితే లాగినాయా. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. ఆల్మోస్ట్ 6 అవర్స్కి 900 అనుకోండి. చూద్దాం అక్కడికి రూమ్కి వెళ్ళేపాటికి ఇంకొక ఆర్డర్ ఏదైనా వస్తే బెస్ట్. ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే అంటే మా రూమ్కి. చూడాలి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు స్క్రీన్ షాట్స్ అయితే పెడతాను. అంటే ఈరోజు టోటల్ 9 అవర్స్ లాగిన్లో ఉన్నాను. ఎంత మనకి వచ్చింది, ఎంత పెట్రోల్ పోయింది, అలానే మన ఫుడ్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను.